వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఎన్టీపీసీ గ్రూప్ డి కి సంబంధించిన రీజనింగ్ క్లాసెస్ అని మనం చెప్పడం జరుగుతుందండి. అయితే ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది మనకి డిసెంబర్ లో మనకి పెడతారని చిన్న నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది, కాబట్టి డిసెంబర్ 15 అని చెప్పడం జరిగిందండి. ఆ లోపల మనకి మాక్సిమం అక్కడ వరకు మనకు టైం అవసరం లేదండి. 1.5 మంత్ అంటే 40 డేస్ కోర్సు మనకి కంప్లీట్ చేస్తారు రీజనింగ్. ఎన్టీపీసీకి గ్రూప్ డికి మాత్రమే సరిపోతుందండి. ఆ విధంగా మనము లో లెవెల్లో చెప్తున్నాము, చూసుకోండి ఒకసారి. అందులో అంటే ఎన్టీపీసీ రీజనింగ్, ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించిన రీజనింగ్ క్లాసెస్ లో సిలాజిజం అనే ఒక టాపిక్ చూసుకున్నట్లయితే నిన్న ఆల్రెడీ మనం డెమో క్లాస్ లో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగిందండి. అందులో కొన్ని డౌట్స్ అనేది పిల్లలు చెప్పడం జరిగింది. ఆ డౌట్స్ కూడా మనం ఇక్కడ క్లారిఫై చేద్దామండి. ఓకే. అయితే గణేష్ స్టడీ సెంటర్ లో రీజనింగ్ క్లాసెస్ తో పాటుగా ఆర్ఎస్ఎల్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమెటిక్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. అర్థమెటిక్ లో ఆర్ఎస్ఎల్ ఓల్డ్ బుక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆర్ఎస్ఎల్ న్యూ ఎడిషన్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. దాంతో పాటుగా కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ ఎవరికైనా కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 మీరు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ అనేది ప్లే స్టోర్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. ఓకేనండి. ఇది మనకి గణేష్ స్టడీస్ సంబంధించి మనం ఇప్పుడు చూడండి, సిలాజిజం అనే టాపిక్ వెళ్ళిపోదామండి. ఆ టాపిక్ లో మన స్టూడెంట్స్ డౌట్ చూసుకున్నట్లయితే మనం నిన్న చెప్పుకునే మెథడ్ అంతా కూడా 150 మెథడ్ చెప్పుకున్నామండి. 150 రెండు యూజ్ చేసుకున్న మెథడ్ 50. అయితే 100 ఎందుకు తీసుకున్నారు, 50 ఎందుకు తీసుకున్నారు అని చాలా మంది స్టూడెంట్స్ అనేది డౌట్ అడుగుతున్నారండి. ఇది డౌట్ ఏం కాదండి. మనం తీసుకునేది అంతా కూడా ప్రాసెస్ కి విరుద్ధంగా ఎప్పుడు ఉండదండి. నేను తీసుకునేది అయితే ప్రాసెస్ విరుద్ధంగా ఉండదంటే మనం వెన్ డయాగ్రామ్ బదులుగా మనం ఏం తీసుకుంటాం, 100 తీసుకుంటాం అండి. వెన్ డయాగ్రామ్స్ బదులుగా తీసుకుంటాం అండి. అంటే వెన్ డయాగ్రామ్స్ మనకి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 ఆల్ అనే ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి. ఆల్లో ఆల్ ఏస్ ఆర్ బీస్ అని ఇచ్చామనుకోండి. ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే అన్ని ఏలు బీలు అని ఇచ్చారు అనుకోండి. అంటే అలా ఎలా చేస్తామండి, ఏ ఇక్కడ తీసుకుంటాము, దాని చుట్టూ బి తీసుకుంటామండి. ఓకేనా లేదండి? అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము 100 తీసుకున్నప్పుడు ఏం తీసుకుంటామండి, ఆల్ ఏ అన్నప్పుడు ఇక్కడ 100 తీసుకుంటాము, ఇక్కడ 50 తీసుకుంటామండి. ఓకేనండి. అంటే అర్థం ఏంటంటే చూడండి, ఇక్కడ ఏ అనేది కంప్లీట్ సర్కిల్ ఉందండి. ఏ అనేది కంప్లీట్ సర్కిల్ ఉంది కాబట్టి ఏ 100 ఇచ్చామండి. కానీ బి అనేది మాత్రం కంప్లీట్ సర్కిల్ లేదండి. ఎందుకంటే చూడండి, అందులో ఏ బయట తీస్తాం అనుకుంటా ఒక సగం ముక్కే ఉంటుంది అనమాట. ఏ అనేది బయట తీస్తాం అనుకోండి, తీసిస్తే బి అనేది హాఫే ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని 50గా తీసుకోనమాట. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. అలాగే స్టేట్మెంట్ 2 తీసుకోండి. స్టేట్మెంట్ 2 ఏంటంటే మనం మన దాని ప్రకారం అయితే నో, కానీ ఇక్కడ సమ్ తీసుకుందామండి. సమ్ తీసుకున్నట్లయితే సమ్ ఏస్ ఆర్ బీస్ అని అంటామండి. సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే కొన్ని ఏలు బీలు అనమాట. కొన్ని ఏలు బీలు అయినట్టు ఎలా రాస్తామండి, డయాగ్రామ్ వేసుకున్నప్పుడు వెన్ డయాగ్రామ్ వేసుకున్నప్పుడు ఇలా వేస్తామండి. వెన్ డయాగ్రామ్ ఇది ఏ ఇది బిగా తీసుకుంటామండి. ఇప్పుడు చూడండి, ఏ కూడా కంప్లీట్ అవ్వలేదు, బి కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇండివిజువల్ గా ఏ ఓన్లీ కావాలనుకోండి, అంటే కంప్లీట్ అవ్వలేదు కాబట్టి 50 అనమాట. బి కూడా కంప్లీట్ అవ్వదండి, ఇండివిజువల్ గా ఓన్లీ బి కావాలనుకుని కంప్లీట్ అవ్వలేదు కాబట్టి 50 అనమాట. ఇక్కడ చూడండి, ఓన్లీ ఏ అంటే కంప్లీట్ ఏ ఉందండి. ఓన్లీ బి అంటే మాత్రం ఏ బయటికి వెళ్ళిపోతే కొద్దిగా మనకి మైనస్ అయిపోతుంది అనమాట. కాబట్టి 50 కంప్లీట్ అయింది కూడా 100 అనమాట. ఇక్కడ ఇది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఏమైందంటే 50 అండి. ఇది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి 50 అండి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. అలాగే మనము ఇంకా థర్డ్ వన్ తీసుకున్నట్లయితే నో తీసుకుందామండి. నో తీసుకున్నట్లయితే అంటే ఏది కాదు అని తీసుకున్నట్లయితే నో ఏఆర్ నో ఏ ఈజ్ బి అనే అంటే ఏ కూడా బి కాదనమాట. ఏ కూడా బి కాదనమాట. అది ఏ కారు బస్సు కాదు అలా. అలాంటప్పుడు ఏంటంటే ఏ బి రెండు వేరు వేరు అండి. అంటే ఇలా పక్క పక్కన దూరంగా తీసుకోవచ్చు అండి, ఏ బి అని. ఇది ఏ ఇది బి అంటే ఏది కూడా దీనికి రిలేషన్ ఉండదండి. ఏ బి కాదనమాట. చూడండి, ఇది కంప్లీట్ సర్కిల్ కాబట్టి దీన్ని 100 గా తీసుకోవచ్చు, దీన్ని 100 గా తీసుకోవచ్చు అండి. కాబట్టి మనం ఏం చేసామంటే నో ఉన్నప్పుడు 100 గా తీసుకున్నామండి. నో ఉన్నప్పుడు 100 గా తీసుకున్నాం. గుర్తుందా లేదండి? నో ఉన్నప్పుడు 100 గా తీసుకున్నాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే సమ్ నాట్ అండి. ఫోర్త్ వన్ ఏంటంటే సమ్ నాట్. సమ్ నాట్ అయినట్లు అర్థం ఏంటంటే సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అండి. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే కొన్ని ఏలు
బీలు కాదనమాట. కొన్ని ఏలు బీలు కాదని మనం డయాగ్రామ్ వేయాలండి. కొన్ని ఏలు బీలు కాదండి. కొన్ని ఏలు బీలు కాదంటే ఇలాగే వస్తుంది డయాగ్రామ్, ఏ బి అని వస్తుంది. కానీ ఇంతకు ముందు చూడండి సమ్ వేసినప్పుడు చూడండి ఇక్కడ సమ్ లో కొన్ని ఏలు బీలండి. కొన్ని ఏలు బీలు అన్నప్పుడు అది ఏంటంటే ఎక్కడ చూపిస్తుందంటే దీన్ని చూపిస్తుందండి. ఇక్కడ చూడండి ఈ షేడ్ చేసిన పార్ట్ అనేది మనం దాన్ని చూపిస్తుంది. కొన్ని ఏలు బీలు అనే పదాన్ని చూపిస్తుందండి. కానీ ఇక్కడ చూసినప్పటికి కొన్ని ఏలు బీలు కాదంటే ఇది చూపిస్తుంది అనమాట. ఈ ఏలు ఇక్కడ చూడండి ఈ ప్లేస్ లో ఉన్న ఏలు అనేవి బీలు కాదు అని అర్థం అనమాట. ఇందులో ఉన్నవి ఏమవుతాయండి, బీలు అవుతాయి, ఏలు అవుతాయి. కాబట్టి ఇందులో ఉన్న మాత్రము బీలు కావు. కాబట్టి ఏ అనేది అన్కంప్లీట్ అండి. చూడండి ఏ అనేది అన్కంప్లీట్. కాబట్టి దీన్ని ఏం తీసుకున్నామండి, 50గా తీసుకున్నామండి. బి అనేది ఇక్కడ చూడండి కంప్లీట్ అండి. ఎందుకంటే మళ్ళీ అందులో ఏముందనుకుంటారు మీరు, కానీ ఇది అన్కంప్లీట్ కాదు, కంప్లీట్ అండి. ఎందుకంటే ఇది వేరు ఇది వేరు అనమాట. ఓకేనండి. ఇక్కడ మనకి ఈ ఈ లైన్ మనకు కనిపిస్తుంది కానీ ఈ లైన్ మనకు ఉంటదండి. ఎందుకంటే ఈ షేడ్ చేసిందంతా ఒక భాగము, షేడ్ చేయిందంతా ఒక భాగం అండి. కాబట్టి ఈ షేడ్ చేయింది కంప్లీట్ సర్కిల్ కాబట్టి మనం దీన్ని ఏం తీసుకుంటామంటే 100 గా తీసుకుంటాం. ఓకేనండి. ఇది మనకు 150 కూడా డిఫరెన్స్ అనమాట. అంటే మనం వెన్ డయాగ్రామ్ వేయట్లేదు, కానీ వెన్ డయాగ్రామ్ బదులుగా అంటే అక్కడ సర్కిల్ బదులుగా మనం ఏం తీసుకున్నామంటే 150 తీసుకున్నామండి. తీసుకొని చేసాం అంతే, ఇంకేం లేదండి ఇంకా. అంటే మీరు వెన్ డయాగ్రామ్ వేసుకున్న ఒకటే, 150 యూజ్ చేసుకున్న ఒకటే అండి. వెన్ డయాగ్రామ్ వేస్తే కన్ఫ్యూజ్ ఉంటుందండి, ఇక్కడ 150 ఉంటే కన్ఫ్యూజ్ ఉండదండి. ఓకేనండి. దేనికైనా సరే 150 యూజ్ చేసుకుంటే కన్ఫ్యూజ్ ఉండదండి. ఆ కన్ఫ్యూజ్ లేకుండా చేయడమే మనం ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనమాట. ఓకేనా. మీకు 150 మీద డౌట్ అనేది క్లియర్ అయిందో లేదో చూసుకోండి. ఓకేనండి. నిన్న చెప్పుకున్న మనం మొత్తం పాయింట్స్ అన్ని కూడా చూసుకోండి. పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అనేది మరొక పాజిటివ్ స్టేట్మెంట్ మాత్రమే ఇస్తుంది. ఒక నెగిటివ్ స్టేట్మెంట్ అనేది సరే కన్క్లూజన్ అనమాట. ఇది స్టేట్మెంట్, ఇది కన్క్లూజన్ అండి. కన్క్లూజన్ ఒక నెగిటివ్ స్టేట్మెంట్ మాత్రం, నెగిటివ్ కన్క్లూజన్ మాత్రమే ఇస్తుంది. అది ఫస్ట్ పాయింట్ అండి. అంటే ఒక స్టేట్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే. రెండు స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఒక పాజిటివ్ స్టేట్మెంట్ మరొక పాజిటివ్ స్టేట్మెంట్ తో మెర్జ్ చేసినట్లయితే మనకి పాజిటివ్ స్టేట్మెంట్ వస్తుంది. ఒక పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ తో మనకి మెర్జ్ చేసినట్లయితే ఖచ్చితంగా నెగిటివ్ స్టేట్మెంట్ వస్తుంది. ఒక నెగిటివ్ స్టేట్మెంట్ మరొక నెగిటివ్ స్టేట్మెంట్ తో మెర్జ్ చేసినట్లయితే అసలు నో కన్క్లూజన్, కన్క్లూజన్ ఉండదు అని అర్థం అనమాట. ఓకేనండి. ఇవి 3 పాయింట్లు అండి. సో 2 పాయింట్లు. రెండో పాయింట్ అనమాట. ఇది ఫస్ట్ రూల్, ఈ సెకండ్ రూల్. థర్డ్ రూల్ చూడండి. థర్డ్ రూల్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏం తీసుకోమని 150గా తీసుకోమని చెప్పామండి. సమ్ వచ్చినప్పుడు 50-50గా తీసుకోమని చెప్పాము. నో వచ్చినప్పుడు 100-100గా తీసుకోమని చెప్పాము. సమ్ నాట్ వచ్చినప్పుడు 50-100గా తీసుకోమని చెప్పామండి. ఇది గుర్తుందో చూసుకోండి. డయాగ్రామ్ లో కూడా అవే ఉందండి. చూడండి. ఆల్ వచ్చినప్పుడు ఏం తీసుకోమనండి, 150 అండి. 150. సమ్ వచ్చినప్పుడు 50-50 అండి. 50-50. నెక్స్ట్ నో వచ్చినప్పుడు ఏమొచ్చిందంటే 100-100 వచ్చిందండి. చూడండి, రెండు ఇండివిజువల్ అనమాట. నెక్స్ట్ సమ్ నాట్ వచ్చినప్పుడు ఏమొచ్చిందండి, 50-100 వచ్చిందండి. 50-100 అదే రాసామండి. ఓకేనండి. నెక్స్ట్ ఏం అవ్వాలండి, ఎప్పుడు కూడా స్టేట్మెంట్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కన్క్లూజన్ అవ్వాలండి. స్టేట్మెంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కన్క్లూజన్ అంటే కన్క్లూజన్ కంటే స్టేట్మెంట్ లో వాల్యూ ఎక్కువ ఉండాలండి. లేదా సమానంగా ఉండొచ్చు, కానీ కన్క్లూజన్ ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు. స్టేట్మెంట్ కంటే కన్క్లూజన్ ఎక్కువ ఉండకూడదు అంటే ఇది అనమాట. నాట్ లెస్ దాన్ సి అనమాట. ఎస్ నాట్ లెస్ దాన్ సి అంటే స్టేట్మెంట్ లెస్ దాన్, నాట్ లెస్ దాన్ సి అని అర్థం అనమాట. ఓకేనండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఫోర్త్ పాయింట్ వచ్చినప్పటికి ఏమవ్వాలంటే, 2 స్టేట్మెంట్స్ మెర్జ్ చేయాలంటే, అంటే మెర్జ్ అవ్వాలంటే అంటే అర్థం అంటే కలవాలంటే, రెండు స్టేట్మెంట్ ను కలపాలంటే మెర్జ్ చేయాలంటే అందులో ఫస్ట్ పాయింట్ ఏమి ఉండాలంటే కామన్ ఎలిమెంట్ ఉండాలండి. కామన్ ఎలిమెంట్ ఉండాలి. నెక్స్ట్ అందులో సెకండ్ పాయింట్ ఏంటంటే ఏం చెప్పుకోమండి, కనీసం అట్లీస్ట్ 100 ఉండాలండి. అట్లీస్ట్ 100 అంటే ఈ కామన్ ఎలిమెంట్ కి 2 50లు ఉంటే అవ్వదండి. ఏదో ఒకదానికి 100 ఉండొచ్చు, లేదా 2 100 ఉండొచ్చు అనమాట. ఖచ్చితంగా 100 ఉండాలండి. మెర్జ్ చేయాలంటే ఖచ్చితంగా 2 50లు ఉంటే మాత్రం మెర్జ్ చేయలేము అంటే నో కన్క్లూజన్ పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఎయిదర్ ఆర్ అనమాట. ఎయిదర్ ఆర్ అండ్ నెయిదర్ నార్ కండిషన్ అనమాట. నెయిదర్ నార్ కండిషన్ అండి. ఈ 2 కండిషన్స్ ఉంటాయి. రెండు తప్పైపోయి అనుకోండి, రెండు తప్పైపోతే మనకి ఏమవుతుందండి అంటే 2 స్టేట్మెంట్స్ తప్పు అనుకోండి. అనుకున్నప్పుడు అయితే ఎయిదర్ ఆర్ అవ్వాలి, లేదా నెయిదర్ ఆర్ అవ్వాలండి. నెయిదర్ ఆర్ అవ్వాలంటే తర్వాత సంగతి అండి. ఎయిదర్ ఆర్ అవ్వాలంటే 3 రూల్స్ చెప్పుకున్నామండి. 3 రూల్స్ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ
టూ స్టేట్మెంట్స్ గురించి కూడా మనము 3 పాయింట్లు చెప్పుకున్నామండి. ఆ స్టేట్మెంట్స్ ఎలా ఉండాలంటే ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఉండాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే కన్క్లూజన్ లో సేమ్ ఎలిమెంట్స్ ఉండాలండి. సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. అంటే ఎక్కడ ఏముందో అక్కడ కూడా అదే ఉండాలి. 2 స్టేట్మెంట్లు కూడా కన్క్లూజన్స్ లో సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఒకటి చూడండి, ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్ అయి ఉండాలి, ఇంకొకటి నెగిటివ్ స్టేట్మెంట్ అయి ఉండాలండి. అంటే కన్క్లూజన్ పరంగా చూసుకున్నట్లయితే ఒకటి పాజిటివ్ కన్క్లూజన్ అవ్వాలి, ఇంకొకటి నెగిటివ్ కన్క్లూజన్ అవ్వాలి స్టేట్మెంట్ కదా. ఎందుకంటే మనం కన్క్లూజన్స్ ఇచ్చేస్తాం కాబట్టి ఒకటి ఏంటంటే సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి, ఒకటి పాజిటివ్ కన్క్లూజన్ అవ్వాలి, ఇంకోటి నెగిటివ్ కన్క్లూజన్ అవ్వాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదే మనకి ఇంపార్టెంట్ కీలక పాయింట్ అండి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కూడా రాంగ్ అవ్వాలండి. 2 స్టేట్మెంట్స్ కూడాను రాంగ్ అవ్వాలి. అంటే ఇది తప్పే అవ్వాలి, ఇది తప్పే అవ్వాలండి. అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ కి ఫాలో అవ్వకూడదు అనమాట. ఓకేనండి. మనకి స్టేట్మెంట్ అని వచ్చేస్తుందండి, కన్క్లూజన్స్ అన్ని కూడా చూడండి. ఎయిదర్ ఆర్ అవ్వాలంటే సేమ్ కన్క్లూజన్ లో సేమ్ ఎలిమెంట్స్ ఉండాలండి ఒకటోది. నెక్స్ట్ తర్వాత ఒకటి పాజిటివ్ అవ్వాలి, ఒకటి నెగిటివ్ అవ్వాలి. రెండు కన్క్లూజన్స్ కూడా రాంగ్ అవ్వాలండి. అయినట్లయితే ఎయిదర్ ఆర్ అవుతుందండి. ఇందులో ఏ ఒక్కటి అవ్వకపోయినా సరే ఏమవుతుందంటే నెగిటివ్ ఆర్ అవుతుంది. ఇవి మన కండిషన్స్. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం మనము. ఎగ్జాంపుల్ నెంబర్ 1 చూడండి. ఇక్కడ ప్రవచనాలు ఇచ్చాడండి, అంటే స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. ఏంటి? కొన్ని ఒంటెలు వాడలు. ఏ వాడ పడవ కాదు అని ఇచ్చాడండి. ఏ వాడ పడవ కాదు. ఇక్కడ మనం తీర్మానం చూసుకున్నట్లు ఏమి ఇచ్చాడండి? కొన్ని వాడలు ఒంటెలు. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే కొన్ని పడవలు ఒంటెలు. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే కొన్ని ఒంటెలు పడవలు కాదు. ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే అన్ని పడవలు ఒంటెలే అని ఇచ్చాడండి. మనము ఇక్కడ స్టేట్మెంట్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే పాజిటివ్ నెగిటివ్ చూసుకోండి. ఈ స్టేట్మెంట్ ఏమవుతుందండి? పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుందండి. ఇది నెగిటివ్ స్టేట్మెంట్, ఎందుకంటే కాదని ఆప్షన్ ఉంది కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్ అండి. ఓకే. నెక్స్ట్ ఇది మన ఫస్ట్ పాయింట్ ప్రకారం మనం చూసామండి. తర్వాత సెకండ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే రెండు మెర్జ్ చేయాలండి. మెర్జ్ చేయాలంటే ఇక్కడ వాడా ఉంది కాబట్టి మెర్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మెర్జ్ చేసేద్దామండి. ఇప్పుడు చూడండి, కొన్ని ఒంటెలు అనగానే సమ్మలో ఏమొస్తుందండి? 50-50 వస్తుందండి. ఏ వాడ పడవ కాదు, ఇక్కడ నో అనమాట. అది అంటే ఏమొస్తుందండి? ఇది 100 అవుతుందండి, ఇది 50 అవుతుందండి. సరే సార్, ఇది కూడా 100 అవుతుంది. సారీ, ఎందుకంటే రెండు 100 కదా. నో అన్నప్పుడు రెండు 100 అండి. ఇక్కడ చూడండి, మెర్జ్ చేయాలంటే 50-100 అంటే వాడ్ అనేది ఒక దగ్గర 50 ఉంది, ఒక దగ్గర 100 ఉంది. అంటే మెర్జ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అంటే మన ఫోర్త్ పాయింట్ ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, స్టేట్మెంట్ లో కూడా కన్క్లూజన్స్ లో కూడా నాకు రాసుకోండి. కొన్ని అనగానే ఏమొస్తుందండి? 50-50 వస్తుందండి. కొన్ని అనగానే ఏమొస్తుంది? 50-50 వస్తుందండి. కొన్ని 50 పడవలు కాదు అంటే 100 అండి. నెక్స్ట్ అన్ని పడవలు ఒంటెలు అంటే ఇక్కడ ఏమవుతుందండి? 150 అవుతుందండి. ఇలా రాసుకోండి. ఓకేనండి. ఇప్పుడు మనము ఎందులో ఏది సరైనదో చూద్దామండి. అంటే ఓన్లీ ఒకటి సరైనదా, 2, 3 సరైనవా, లేదా 1, 3 సరైనవా? ఒకటి ఇక్కడ 3 ఉందండి. 1, 3 సరైనవే. ఇక్కడ కూడా 1, 3 సరైనవి ఇచ్చాడు. అంటే ఏదో ఒక ఆప్షన్ రాంగ్ అండి. 1, 4 అయి ఉంటుంది. ఇది 1, 4 అని పెట్టేయండి. ఓకే. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేశాను అనుకోండి. కొన్ని వాడలు ఒంటెలు అండి. ఎక్కడ ఉన్నాయండి? వాడలు ఒంటెలు. ఇది 50, ఇది 50 అండి. ఇక్కడ కూడా ఇది 50, ఇది 50 అండి. కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుందండి? అవుతుందండి. ఓకేనండి. ఒకే స్టేట్మెంట్ లో ఉందంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కూడా ఖచ్చితంగా పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తుంది కాబట్టి కరెక్ట్ అండి. అంటే ఫస్ట్ వన్ ఓకే. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్ చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడండి? కొన్ని పడవలు ఒంటెలు అండి. పడవ ఒంటె అంటే రెండు స్టేట్మెంట్ కలపాలండి. పడవ ఒంటె అంటే రెండు స్టేట్మెంట్లు కలపాలి. కలిపినట్లయితే చూడండి, ఇక్కడ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ తో కలిపినట్లయితే ఖచ్చితంగా ఏమొస్తుందండి? నెగిటివ్ రావాలండి. కానీ పాజిటివ్ రాకూడదు కాబట్టి ఇది రాదండి. అంటే 2 కాదండి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఒంటెలు పడవలు కాదు అన్నాడండి. కొన్ని ఒంటెలు పడవలు కాదు అంటే ఈ రెండు కలిపితే ఖచ్చితంగా నెగిటివ్ రావచ్చు. నెగిటివ్ వచ్చిందండి. పడవలు ఒంటెలు అంటే రెండు కలపాలి కదండి. అంటే ఈ రెండు కూడాను వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ చూడండి, ఒంటె ఎక్కడ చూడండి, ఒంటెలు 50 అండి. 50 సరిపోయిందండి. పడవలు 100 అండి. పడవలు 100 సరిపోయిందండి. కాబట్టి ఏమవుతుంది? ఇది అవ్వచ్చండి. నెక్స్ట్ అన్ని పడవలు ఒంటెలు అని ఇచ్చాడండి. అన్ని పడవలు ఒంటెలు. పడవ ఒంటె ఎక్కడ చూడండి, పడవ ఒంటె అంటే రెండు కలపాలండి. రెండు కలిపినప్పుడు చూడండి, ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ఇది నెగిటివ్ స్టేట్మెంట్ అండి. పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ కలిపితే ఇది పాజిటివ్ అండి. పాజిటివ్ వచ్చే అవకాశం ఉందండి. వచ్చే అవకాశం లేదు కాబట్టి తప్పండి. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఫస్ట్ వన్, థర్డ్ వన్ కరెక్ట్ అవుతుందండి. అంటే 1, 3 సరైనవే. అంటే సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఎంత సింపుల్ గా ఉందో చూడండి. అదే దీనికి డయాగ్రామ్ వేసారు అనుకోండి, డయాగ్రామ్ వేసుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారండి. ఓకేనండి. ఒకసారి డయాగ్రామ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. డయాగ్రామ్ చూడండి ఒకసారి. స్టేట్మెంట్ ఉపయోగించుకోండి. కొన్ని ఒంటెలు వాడలు అండి. కొన్ని ఒంటెలు వాడలు అంటే కొన్ని అనగానే మనం ఎలాగొస్తుందంటే రెండు ఇలా మిక్సింగ్ ఇలా వస్తుందండి. ఇది డయాగ్రామ్ అనమాట.
ఓకేనండి. ఇవి ఒంటెలండి, ఇవి వాడలండి. సరిపోయిందా లేదా? కొన్ని ఒంటెలు. ఏ వాడ పడవ కాదండి. అంటే వాడకి పడవకి సంబంధం ఉండకూడదు కాబట్టి పక్కన గీసుకోండి. ఇదేంటంటే పడవ అండి. ఇప్పుడు ఇది స్టేట్మెంట్ ప్రకారం మనం వెన్ డయాగ్రామ్ గీసామండి. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి తీర్మానాలు. కొన్ని వాడలు ఒంటెలు అండి. చూడు, ఒంటెలు వాడలు అయినప్పుడు వాడలు ఒంటెలు కూడా అవుతాయండి. ఎందుకంటే ఇక్కడ చూడండి అలా ఇచ్చాడు ఇక్కడ, రెండు మిక్సింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అవుతుందని ఇది ఖచ్చితంగా చెప్పగలమండి. కొన్ని పడవలు ఒంటెలు అన్నాడండి. చూడండి, కొన్ని పడవలు ఒంటెలు, ఒంటెలకి పడవలకి సంబంధం లేదు కాబట్టి ఇది కాదండి. నెక్స్ట్, కొన్ని ఒంటెలు పడవలు కాదన్నాడండి. కొన్ని ఒంటెలు పడవలు కాదు, ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతారండి. అసలు ఒంటెలకి దీనికి సంబంధం లేదు, పడవలు కాదు అంటుండండి. అసలు ఒంటెలకి కొన్ని ఒంటెలు అంటే ఏ ఒంటెలు పడవలు కాదు కాబట్టి కొన్ని ఒంటెలు పడవలు కాదు అని అర్థం చేసుకుంటే ఓకేనండి. కొన్ని ఒంటెలు పడవలు కాదని అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనము ఇక్కడ వాడలకి దీనికి సంబంధం లేదని అన్నాడు, కానీ దీనికి దీనికి సంబంధం లేదు కదా, సంబంధం లేదు అనలేదు కాబట్టి ఇక్కడ నేను పడవ తీసుకుంటాను ఏమైనా ప్రాబ్లమా అని కొంతమంది ఆలోచిస్తారండి. అవునా కాదండి? ఇప్పుడు చూడండి, వాడలకి పడవకి సంబంధం లేదని ఇక్కడ ఇచ్చాడండి. ఏ వాడ పడవ కాదన్నాడు, కానీ ఏ ఉంటే ఆ పడవ కాదని ఇవ్వలేదు కదని కొంతమంది ఎక్కడ గీశారు అనుకోండి, మళ్ళీ తప్పు అయిపోతుందండి. ఓకేనా? అప్పుడు మనకి స్టేట్మెంట్స్ అని అర్థం చేసుకోలేము అనమాట. కాబట్టి ఇక్కడ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా 50, 100 అనేది మీకు ఇబ్బంది లేకుండా చేస్తుందండి. ఇక్కడ మీకు ప్రాబ్లం రాదండి. ఎక్కడైతే మీకు ఎయిదర్ ఆర్ కండిషన్ వస్తుందో అక్కడ ఈ వెన్ డయాగ్రామ్ అనేది మీకు 30 తిప్పలు పెట్టేస్తుందండి. వెన్ డయాగ్రామ్ అనేది, ఎందుకంటే అక్కడ 2 or 3 వెన్ డయాగ్రామ్స్ గీయాలి. గీసినప్పుడు అక్కడ మీకు ఇబ్బంది పడతారనమాట. ఓకేనండి. వెన్ డయాగ్రామ్స్ కొంతమందికి ఈ విధంగా అర్థమైపోతాయండి, కానీ 50, 100 చేసినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ అయ్యే అవకాశం లేదండి. ఓకేనండి. ఇది మనకి రూల్ అనమాట. కాబట్టి ఇది మనకు తప్పండి, ఇలా ఉంచకూడదు. అది ఏదనేది మీ ఆలోచన విధానం బట్టి ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ గీయాలనేది దాన్ని బట్టి మనం రాంగ్ అయిపోతుంది చూసుకోండి. ఒకసారి అన్ని పడవలు ఒంట్లు అన్నాడండి. అసలు పడవలకి ఒంట్లకి ఇక్కడ మన సంబంధం లేనట్టు వేసాం కాబట్టి అసలు అన్ని పడవలు ఒంట్లు ఎలా అవుతాయండి? అవ్వదు. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇది తప్పు అని అర్థమైపోతుందండి. ఇది తప్పు అని అర్థమైపోతుంది. కాబట్టి మనకి ఏమవుతుందండి, దీని ప్రకారం చూసుకున్నట్లయితే 1, 3 మనకు కరెక్ట్ అని అర్థమవుతుంది. కాబట్టి 1, 3 సరైనవి అని అర్థం అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 అండి. ప్రవచనాలు ఇచ్చాడండి. కొన్ని చెట్లు బస్సులు అటండి, అన్ని బస్సులు టోపీలు అండి. కొన్ని చెట్లు బస్సులు, అన్ని బస్సులు టోపీలు అండి. మరి తీర్మానం చూస్తే ఏమి ఇచ్చారండి? కొన్ని చెట్లు టోపీలు, కొన్ని టోపీలు చెట్లు, అన్ని టోపీలు బస్సులను ఇచ్చాడు, కొన్ని బస్సులు టోపీలను ఇచ్చాడు. చూడండి, ఇంతకు ముందు క్వశ్చన్ లో స్టేట్మెంట్ 2 ఇచ్చేవాడు, కన్క్లూజన్స్ కూడా 2 ఇచ్చేవాడు అండి. అంటే కన్క్లూజన్స్ 4 ఇస్తాడు చూసుకోండి. అలాంటి దగ్గర మనము వెన్ డయాగ్రామ్ వల్ల ఇబ్బంది అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, కొన్ని చెట్లు బస్సులు అన్నాడండి. చెట్లు బస్సులు కొన్ని అని ఇచ్చాడు కాబట్టి ఏం రాసుకోవచ్చు? 50-50 వేసుకోవచ్చు. అన్ని బస్సులు టోపీలు, అన్ని అనగానే 150 అండి. ఓకేనండి. ఇక్కడ కొన్ని అంటే 50-50 అండి, కొన్ని 50-50, అన్ని 150, కొన్ని 50-50. ఓకేనండి. ఇప్పుడు చూడండి, మెర్జ్ చేయవలసింది బస్సు ఉందండి కాబట్టి 150 మారింది కాబట్టి మనం మెర్జ్ చేయగలమండి, రెండు కలపగలమండి. ఇది పాజిటివ్ స్టేట్మెంటే, ఇది పాజిటివ్ స్టేట్మెంటే, అంటే నెగిటివ్ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ ఎక్కడ కూడా నెగిటివ్ లేదండి. ఓకేనండి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా కన్క్లూజన్కి వెళ్ళిపోదామంటే, ఫస్ట్ కన్క్లూజన్ చూడండి, కొన్ని చెట్లు టోపీలు అండి. కొన్ని చెట్లు టోపీలు, చెట్టు టోపీ అంటే రెండు కలపాలండి. చెట్టు టోపీ అంటే రెండు కలపాలండి. రెండు కలిపి అబ్జర్వ్ చేయండి. చెట్లకి ఎంత ఉందండి? 50 ఉందండి. ఇక్కడ కూడా 50 ఉందండి, అంటే ఇది ఓకే. నెక్స్ట్ టోపీ 50-50 సరిపోయిందండి, అంటే ఇది ఓకే. ఓకేనండి. నెక్స్ట్ కొన్ని టోపీలు చెట్లు అండి. కొన్ని టోపీలు చెట్లు అంటే టోపీలు చెట్లు ఎక్కడ చూడండి, టోపీలు చెట్లు అంటే ఈ రెండు మెర్జ్ చేయాలండి. ఇది 50 ఉంది, ఇది 50 ఉందండి, కాబట్టి ఏమవుతుందండి, ఇది కూడా కరెక్ట్ అవుతుందండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, అన్ని టోపీలు బస్సులు అటండి. అన్ని టోపీలు, ఇక్కడ టోపీ బస్సు ఎక్కడ చూడండి, టోపీ బస్సు ఇక్కడ ఉందండి, అంటే ఒకే స్టేట్మెంట్ లో ఉందండి. అంటే పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తే పర్వాలేదు. ఇక్కడ టోపీ వాల్యూ ఎంత ఉంది? 50 ఉందండి. 50 ఇక్కడ 100 ఉందండి. 50 100 అవ్వలేదండి, 150 అవ్వచ్చు, 50 100 అవ్వలేదు కాబట్టి ఏమవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, బస్సు 100 ఉందండి, ఇక్కడ 50 అండి, అవ్వచ్చండి. ఎందుకంటే ఇన్కమ్ అనేది 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు ఖర్చు పెట్టగలమండి. ఇక్కడ 50 రూపాయలు సంపాదించాడు టోపీ వాడు కాబట్టి 100 రూపాయలు ఖర్చు పెట్టలేం, కాబట్టి తప్పండి. నెక్స్ట్ కొన్ని బస్సులు టోపీలు అండి. కొన్ని బస్సులు టోపీ, బస్సు టోపీ చూడండి ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి. చూడండి, టోపీ 50-50 సరిపోయిందండి. సరే టోపీ కాదు, అదే టోపీ 50-50 సరిపోయిందండి. బస్సు 150 సరిపోయిందండి, ఎందుకంటే 100 ఎక్కువ 50 తక్కువ అండి. అంటే స్టేట్మెంట్ లో ఎక్కువ ఉంది, కన్క్లూజన్ తక్కువ ఉంది, ఇది సరిపోయిందండి. అంటే ఈ మూడు మనకు కరెక్ట్ అయ్యండి. ఆప్షన్ లో 3 కరెక్ట్ అయ్యేది ఎక్కడ చూడండి, ఇది ఉందండి. 1, 2, 4 కరెక్ట్ అనమాట. కాబట్టి బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. ఈ విధంగా పెట్టుకోవచ్చండి. అదే మనం డయాగ్రామ్ వేసుకున్నట్లయితే కొన్ని చెట్లు బస్సులు అండి.
చెట్లు బస్సులు ఇలా వేసుకుంటారండి. ఇది చెట్లు, ఇది బస్సులండి. అన్ని బస్సులు టోపీలండి. అంటే ఇలా టోపీలు ఇలా వేసుకోవాలండి. ఇది టోపీలు అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి కొన్ని చెట్లు టోపీలు అండి. చూడండి కొన్ని చెట్లు టోపీలు అంటే చూడండి ఇక్కడ చెట్లు బస్సులకి లింక్ ఉంది కాబట్టి ఆ లింక్ ని ఎవరు టోపీ కూడా పంచుతుంది కాబట్టి ఇది అవుతుందండి. కొన్ని టోపీలు చెట్లు అన్నాడండి. కొన్ని టోపీలు చెట్లు మరి ఇది అయింది అనుకోండి అది కూడా అవుతుంది కాబట్టి అంటే మీరు అర్థం చేసుకొని రావాలండి అంతే. ఇక్కడ చూడండి ఈ టోపీలు ఉన్న భాగం చెట్లలో కూడా ఉంది. ఇక్కడ చెట్లలో కూడా ఉంది కాబట్టి మనకేమవుతుందండి ఇది కూడా కరెక్ట్ అవుతుందండి. అన్ని టోపీలు బస్సులు అన్నాడండి. అన్ని టోపీ చూడండి ఇక్కడ బస్సులు చిన్నవండి, టోపీలు ఎక్కువండి. కాబట్టి రివర్స్ అవ్వదు అనమాట. అన్ని టోపీలు చెట్లుగా అవుతాయండి. అవ కాబట్టి ఇది రాంగ్ అండి. కొన్ని బస్సులు టోపీలు అంటండి. కొన్ని బస్సులు చూడండి. కొన్ని బస్సులు టోపీలు. అదే కదండి అందులో సగమే కదా ఉన్నాయి. ఆ అన్ని బస్సులు టోపీలు అవుతుంది, కొన్ని బస్సులు టోపీలు అవుతుందండి. కాబట్టి ఇది మనకు కరెక్ట్ అవుతుందండి. ఓకేనండి. అది కొంతమందికి ఇక్కడ డయాగ్రామ్ అనేది అర్థం చేసుకోవడం రాదు కాబట్టి 50-50 బెస్ట్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 3 అండి. అన్ని యాపిల్స్ వంకాయలే, అన్ని వంకాయలు బెండకాయలే, కొన్ని బెండకాయలు నారింజలే. ఇక్కడ స్టేట్మెంట్స్ 3 ఇచ్చారు చూడండి. అలా మనకి స్టేట్మెంట్స్ పెరిగిన కొద్ది ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకేనండి. అన్ని యాపిల్స్ వంకాయలే, అన్ని వంకాయలు బెండకాయలే, కొన్ని బెండకాయలు నారింజలు ఇచ్చారండి. తీర్మానం చూసుకున్నట్లయితే కొన్ని నారింజలు వంకాయలు, అన్ని వంకాయలు యాపిల్స్, కొన్ని యాపిల్స్ నారింజలు, అన్ని బెండకాయలు యాపిల్స్ అని ఇచ్చాడండి. చూడండి ఎన్ని ఇచ్చాడు స్టేట్మెంట్స్. ఇది మీరు వన్ డయాగ్రామ్ గీసారు అనుకోండి అన్ని యాపిల్స్ వంకాయలు అన్నాడండి. యాపిల్, వంకాయ, ఇది వంకాయ. నెక్స్ట్ అన్ని వంకాయలు బెండకాయలే అంటే ఇలా బెండకాయలు వస్తుందండి. నెక్స్ట్ కొన్ని బెండకాయలు నారింజలు అండి. కొన్ని బెండకాయలు నారింజలు అంటే ఇక్కడ వచ్చి సిక్కి ఇదేనండి. ఇక్కడ ఈ నారింజ ఇలా గీసుకోవచ్చు, ఇలా దీనికి సరిపడినట్టు గీసుకోవచ్చు, అలాగే ఏలోకి వెళ్ళినట్టు కూడా గీసుకోవచ్చు అండి. అక్కడ పోయిందండి బేరం. ఓకేనండి. ఈ నారింజ్ది ఇలా గీసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇలా కూడా గీసుకోవచ్చు అండి. అంటే ఇలాగా వంకాయకి టచ్ అయినట్టు ఇలా కూడా గీసుకోవచ్చు అండి. అలా కాకుండా ఈ లోపల యాపిల్స్ కూడా టచ్ అయినట్లు గీసుకోవచ్చు అండి. యాపిల్ కి టచ్ అయినట్లుగా, యాపిల్ కి ఇలా టచ్ అయినట్లుగా ఇలా కూడా గీసుకోవచ్చు అనమాట. ఓకేనండి. అంటే ఎవరు నచ్చినట్టు వాళ్ళు గీసుకోవచ్చు. ఎక్కడ దీనికి రిలేషన్ ఇవ్వలేదండి. వంకాయలకును నారింజకి రిలేషన్ ఇవ్వలేదు, యాపిల్కి నారింజకి రిలేషన్ ఇవ్వలేదు. కానీ మరి ఇది అయినప్పుడు ఇది కూడా అవ్వాలి కదండి. అలా రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలన్నమాట. అంటే కొన్ని సందర్భాలు ఎయిదర్ కండిషన్ ప్రకారం అయితే మాత్రము ఈ డయాగ్రామ్ ఉపయోగపడుతుంది, ఈ డయాగ్రామ్ ఉపయోగపడుతుంది, ఈ డయాగ్రామ్ కూడా ఉపయోగపడుతుంది అండి ఎయిదర్ కండిషన్ లో మాత్రం. ఇక్కడ ఎయిదర్ కండిషన్ మనకి ఎక్కడ లేదు కాబట్టి మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు, అవనప్పుడు ఇది తీసుకోవచ్చు, అవనప్పుడు ఇది తీసుకోవచ్చు, ఏదో ఒకటి మనం ఫిక్స్ అవ్వచ్చు అనమాట. ఎయిదర్ కండిషన్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ 3 డయాగ్రామ్లు ఉపయోగపడతాయండి. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ మరి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ మీ 50-50 అనేది అంటే 150 మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి యాపిల్ అనగానే అన్ని యాపిల్స్ అనగానే ఇది 100 వస్తుంది, ఇది 50 వస్తుందండి. అన్ని అన్నాడు కాబట్టి ఇది 100 వస్తుంది, ఇది 50 వస్తుందండి. కొన్ని అన్నాడు కాబట్టి 50 వస్తుంది, ఇది 50 వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు కొన్ని అన్నాడు కాబట్టి 50-50 అండి. అన్ని అన్నాడు కాబట్టి 150 అండి. కొన్ని అన్నాడు కాబట్టి 50-50 అండి. అన్ని అన్నాడు కాబట్టి 150 అండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి చూడండి, చెక్ చేయండి. చాలా సింపుల్ గా మనం చెక్ చేసేవచ్చు. ఇక్కడ చూడండి కొన్ని నారింజలు వంకాయలు అన్నాడండి. నారింజ వంకాయ, నారింజ వంకాయ ఎక్కడ చూడండి, ఇక్కడ నారింజ ఉంది, ఇక్కడ వంకాయ ఉందండి. ఈ రెండు కలపాలండి. ఈ రెండు కలపాలంటే ముందు ఎవరు కామన్ టర్మ్ ఎవరంటే బెండకాయ ఉందండి. బెండకాయ చూడండి 50-50 ఉందండి. అంటే రెండు కలపలేమంటే కలపలేము కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. కలపలేము, కలపలేము కాబట్టి రాంగ్. ఎందుకంటే ఒక 100 ఒక 50 ఉండాలి, లేదా 200 ఉండాలి కలపాలంటే. కాబట్టి రాంగ్ అండి. అన్ని వంకాయలు యాపిల్స్ అండి. వంకాయ యాపిల్స్ ఎక్కడ చూడండి, వంకాయ యాపిల్స్ ఒకే స్టేట్మెంట్ లో ఉన్నాయండి. అయితే ఇక్కడ చూడండి యాపిల్స్ 100 ఉందండి, ఇక్కడ యాపిల్స్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ 50 ఉందండి. ఓకే బాగానే ఉంది. ఇక్కడ వంకాయ 50 ఉందండి, ఇక్కడ ఏముందండి 100 ఉందండి. అంటే 50 100 గా రావడానికి అవకాశం లేదు కాబట్టి ఇది తప్పేనండి. యాపిల్స్ నారెంజ్ ఇచ్చాడండి. యాపిల్ నారెంజ్ ఎక్కడ చూడండి, యాపిల్ నారెంజ్ ఇది రెండు కావాలండి. ఈ రెండు కావాలంటే ముందు ఈ రెండు కలపాలి, తర్వాత ఈ రెండు కలపాలండి. ఈ రెండు కలపగలమండి, ఎందుకంటే వంకాయ ఇక్కడ 50-100 ఉందండి, కలపగలం. కానీ ఈ రెండు కలపలేమండి. ఈ రెండు కలిపినప్పటికీ ఈ రెండు కలపలేము కాబట్టి ఇది కూడా తప్పేనండి. ఎందుకంటే 50-50 కలపలేం కదా. నెక్స్ట్ అన్ని బెండకాయలు యాపిల్స్ అన్నాడండి. అన్ని బెండకాయలు యాపిల్స్. బెండకాయలకి యాపిల్స్ కి రిలేషన్ అనమాట. బెండకాయలు యాపిల్స్ ఇక్కడ చూడండి ఈ రెండింటికి ఉంది, అంటే కలపగలం ఈ రెండు. ఓకేనండి. బెండకాయలకి ఈ రెండు ఉంటాయి, అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ అనమాట. కలపండి ఒకసారి. బెండకాయలు ఎంత అండి, బెండకాయలు 50 అండి, ఇక్కడ 100 ఉందండి. అంటే కలప చేయగలమండి, చేయలేమండి. ఎందుకంటే బెండకాయలు 50 ఉంది, 50 100 అవ్వదు, 100-50 అవుతుంది, కానీ 50 100 అవ్వదు కాబట్టి ఇది రాంగ్ అండి. అన్ని తప్పులే కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఏది కాదు అవుతుందండి.
ఇక్కడ 1, 2తో కరెక్ట్ అన్నాడు. 1, 3 2, 3 కరెక్ట్ అన్నాడు. 1, 1 అని ఇచ్చాడు. 1, 4 అనుకుందాం పోనీ. 1, 4 కరెక్ట్ అన్నాడు. కానీ ఏది కాదనండి. అన్ని తప్పులైపోయాయండి. కాబట్టి ఏది కాదనమాట. ఓకే అండి. అలాగే వెన్ డయాగ్రామ్ ప్రకారం చూడండి, కొన్ని నారింజల వంకాయలు అన్నాడండి. కొన్ని నారింజల వంకాయలు అంటే వంకాయలకి నారింజలకి రిలేషన్ లేదు. ఓకేనండి, రిలేషన్ లేదండి. ఇక్కడ ఈ డయాగ్రామ్ వేసినప్పుడు రిలేషన్ ఉందండి. అంటే ఇది రైట్ అయిపోతుందండి. చూడండి ఇక్కడ తేడా వచ్చింది. చూడండి ఇక్కడ మీకు డౌట్ వచ్చేది అనమాట. ఇప్పుడు ఈ బ్లూ కలర్ గా తీసుకున్నాం అనుకోండి, వంకాయలకు నారింజకి రిలేషన్ ఉంది. నారింజ కదా ఇది, రిలేషన్ ఉందండి, రైట్ అయిపోతుంది అనమాట. ఇలా తీసుకుంటేనే ఇది తప్పు అని అర్థం అవుతుందండి. ఇలా తీసుకుంటే రైట్ అయిపోతుందండి. అంటే మీరు తప్పు చేయగలరు, లేదండి తప్పు చేసే అవకాశం ఉందండి. తప్పు చేస్తారు కూడా. ఓకేనండి, అర్థమవుతుందా లేదండి? అలా మనకి తప్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి డయాగ్రామ్ అనేది ఇబ్బంది పడుతుంది, డయాగ్రామ్ చేయకండి. ఓకేనండి, నార్మల్ గా చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ ఇది 4 అయి ఉంటుంది. చూద్దాం ఇక్కడ. చూడండి కొద్దిగా ఫాస్ట్ గా చేద్దాం, వీడియో మనకి ఎక్కువైపోతుంది. ఇక్కడ ప్రవచనాలు చూడండి ఏమి ఇచ్చారండి. అన్ని ట్రాలీలు రిక్షాలే, కొన్ని రిక్షాలు చైన్లు, అన్ని చైన్లు బెల్లలు. తీర్మానాలు ఏమి ఇచ్చాడండి, కన్క్లూజన్ చూసి కొన్ని బెల్లలు ట్రాలీలు, ఏ బెల్లు ట్రాలీ కాదు, కొన్ని రిక్షాలు బెల్లలు, అన్ని చైన్లు రిక్షాలు అని ఇచ్చాడండి. అన్ని చైన్లు రిక్షాలు. అయితే దీని ఆన్సర్ ఏమవుతుందో చూద్దామండి ఒకసారి. ఇక్కడ వచ్చిందండి తేడా. చూడండి ఇక్కడ లేక అని ఇచ్చాడు. చూడండి లేక అంటే 1 లేదా 2 అవుతుందండి. అంటే 1 అయితే 2 అవ్వదు, 2 అయితే 1 అవ్వదు అనమాట. ఓకేనండి, అంటే ఇక్కడ మీరు తేడా పడదండి. అంటే ఇదే ఆప్షన్ కరెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఇబ్బంది పడతారు. ఇవేవే అయ్యి అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ అన్ని కరెక్ట్ అండి. ఇక్కడ 1, 2, 3, 4 అని అన్ని కరెక్ట్. ఇక్కడ 3, 4 కరెక్ట్. ఇక్కడ 1, 2 కరెక్ట్. ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి 1 అయితే 2 అవ్వదండి, 2 అయితే 1 అవ్వదండి, అంటే 3 ఖచ్చితంగా అవ్వాలండి. ఓకేనండి, ఇక్కడ మీరు డయాగ్రామ్ దగ్గర చాలా ఇబ్బంది పడతారు. చూడండి డయాగ్రామ్ తో మీకు వేరియేషన్ చూపిస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ అన్ని ట్రాలీలు రిక్షాలే. అన్ని అనగానే ఇక్కడ ఏం తీసుకోవచ్చండి, 150 తీసుకోవచ్చండి. కొన్ని రిక్షాలు అనగానే కొన్ని 50 తీసుకోవచ్చండి. అన్ని అంటే 150 తీసుకోవచ్చండి. కొన్ని అనగానే 50 తీసుకోండి. ఏది కాదన్నాడు కాబట్టి 100 గా తీసుకోండి. కొన్ని అన్నాడు కాబట్టి 50 అండి. అన్ని అన్నాడు కాబట్టి 150 అండి. ఓకేనండి, అలా తీసుకున్నామండి. ఇప్పుడు చూడండి ఫస్ట్ది కొన్ని బెల్లలు ట్రాలీలు అండి. బెల్లలు ట్రాలీలు చూడండి. బెల్లు ట్రాలీ అంటే ఈ 2 అండి. ఈ 2 మనం మిక్సింగ్ చేయాలంటే చూడండి ఇక్కడ ట్రాలీకి బెల్లకి మిక్సింగ్ చేయాలంటే, ట్రాలీకి బెల్లకి మిక్సింగ్ చేయాలంటే ఏమవుద్దండి, మొత్తం ఈ 3 కలపాలండి. 3 కలపాలంటే కామన్ వర్డ్స్ చూడాలండి. ఇక్కడ రిక్షా ఉంది, ఇక్కడ రిక్షా ఉందండి. ఈ 2 కలపొచ్చు. ఇక్కడ చైన్ ఉంది, ఇక్కడ చైన్ ఉంది, కలపొచ్చు అండి. చైన్కి చూడండి ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 100 ఉంది కాబట్టి ఈ 2 కలపొచ్చు అండి. ఈ 2 కలపొచ్చు. కానీ ఇక్కడ రిక్షాకి 2 50లు ఉన్నాయి కాబట్టి 2 కలపలేమండి. ఆ 2 కలపలేము కాబట్టి రాంగ్ అండి. ఓకేనండి, ఏ బెల్లు ట్రాలీ కాదనండి. ఇక్కడ చూడండి బెల్లది ఎంత ఉందండి, 100 ఉందండి. ట్రాలీది 100 ఉందండి. బెల్లు ట్రాలీ చూడండి ఇక్కడ ఉంది, ఎక్కడ ఉందండి బెల్లు ట్రాలీ అంటే మరి 3 కలపాలండి. ఇక్కడ కూడా కలపలేమండి. ఇక్కడ కూడా కలపలేమండి, ఎందుకంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కాబట్టి ఇది తప్పండి. నెక్స్ట్ ఇక్కడ అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ చూడండి అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చే అవకాశం లేదండి. ఓకేనండి, కాబట్టి ఇది కాదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి కొన్ని రిక్షాలు బెల్లలు అండి. కొన్ని రిక్షాలు బెల్లలు అంటే రిక్షా ఎంత ఉందండి, బెల్లది. రిక్షా బెల్ల ఎక్కడ ఉంది చూడండి, రిక్షా బెల్లు ఈ 2 సరిపోతుంది. 2 కలిపి సరిపోతుంది. ఈ 2 కలపగలమా లేదండి, కలపగలమండి. కాబట్టి రిక్షా చూడండి ఎంత ఉందండి, రిక్షా ఇక్కడ 50 ఉంది, ఇక్కడ కూడా 50 ఉందండి. ఓకే, భలేగా ఉంది. నెక్స్ట్ బెల్లు 50 ఉందండి, భలేగా ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ చైన్ చూడండి, అన్ని చైన్లు రిక్షాలు ఉన్నాయండి. చైను రిక్షా ఎక్కడ చూడండి, చైను రిక్షా అండి. ఈ 2 ఒకే దానిలో ఉందండి. చైను రిక్షా ఒకే దానిలో ఉంది కాబట్టి ఇక్కడ చూడండి చైన్ది ఇక్కడ 50 ఉందని, ఇక్కడ 100 ఉందండి. 50 100 అయ్యే అవకాశం లేదండి. రిక్షా 50 సరిపోయిందండి, కానీ చైను అవ్వట్లేదు కాబట్టి ఇది తప్పు అండి. అంటే ఏమైందండి, ఓన్లీ 3 ఈజ్ కరెక్ట్ అండి. ఓన్లీ 3 ఇక్కడ ఎక్కడ లేదండి, అంటే ఇది తప్పు అని ఫిక్స్ అయిపోయారండి. ఇక్కడ 3 కరెక్ట్ కానీ 4 తప్పు అండి, కాబట్టి ఇది తప్పు అండి. నెక్స్ట్ ఇక్కడ మనకి 1 2 తప్పు కాబట్టి ఇది కూడా తప్పు అండి. ఖచ్చితంగా మరి ఏం అవ్వచ్చండి, ఇది అవ్వచ్చండి. ఈ 3 కాదని ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇది ఓకేనండి. మరి ఎయిదర్ కండిషనల్ గా ఇక్కడ 2 తప్పు అన్నాడు కదండి, అంటే ఏ అయితే 1 అయితే 2 కాదు అని ఇచ్చాడు. ఇక్కడ 2 అయితే 1 కాదు అని అన్నాడు. అంటే ఎయిదర్ కండిషన్ ఇచ్చాడండి. మరి ఎయిదర్ కండిషన్ ప్రకారం సరిపోదా చూడండి. ఎయిదర్ కండిషన్ 3 పాయింట్లు చెప్పుకున్నామండి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అనేవి సేమ్ ఎలిమెంట్స్ ఉంటారండి. బెల్లు ఉందండి, ట్రాలీ ఉందండి. బెల్లు ట్రాలీ. ఒకటి పాజిటివ్ అయితే ఒకటి నెగిటివ్ అండి. చూడండి ఇది పాజిటివ్ అండి, ఇంకోటి నెగిటివ్ అండి.
అంటే 2 కండిషన్ ఫాలో అయిపోయిందండి. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై, 2 కండిషన్ కూడా సాటిస్ఫై. నెక్స్ట్ ఏం అవ్వాలి, 2 తప్పులు అవ్వాలండి. 2 తప్పులైంది, 3 సాటిస్ఫై అయ్యండి. అంటే ఖచ్చితంగా ఏ కండిషన్ అవుతుందండి, ఇది ఈథర్ ఆర్ కండిషన్ అవుతుంది. ఓకేనండి. అంటే మనము థర్డ్ వన్ కరెక్ట్ అవుతుందా లేదండి, కరెక్ట్ అవుతుందండి. అదే డయాగ్రామ్ వేసుకున్నారు అనుకోండి, డయాగ్రామ్ చూడండి చొక్కలు చూపిస్తుందండి మీకు. అంటే ఖచ్చితంగా మీకు ఇది ఆన్సర్ కాదనే చెప్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, అన్ని ట్రాలీలు రిక్షాలే. ట్రాలీ తీసుకున్నామండి, అన్ని రిక్షాలే. ఇది రిక్షా అండి, రిక్షా. నెక్స్ట్ కొన్ని రిక్షాలు చైన్లు అండి, ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో కలిపి కూడా తీసుకోవచ్చు అండి. ఇక్కడ డాటెడ్ లైన్ పెట్టుకుంటూ ఇలా తీసుకున్నాం చూడండి, ఇలా కూడా తీసుకోవచ్చు అండి. ఏంటంటే ఇది చైన్ అనమాట, ఇది కూడా చైన్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, అన్ని చైన్లు బెల్ అనండి. అన్ని చైన్లు బెల్ అంటే ఇక్కడ ఇలా వస్తుందండి. ఎక్కడ తీసుకుంటే ఎలా వస్తుందండి, ఇలా వస్తుందండి. చూడండి అక్కడే తేడా అనమాట, ఇలా వస్తుందండి. ఇది బెల్లలు, ఇది బెల్లలు. చూడండి ఇలా 2 డయాగ్రామ్స్. మీరు ఏ డయాగ్రామ్ బట్టి మీరు ఆన్సర్ చేస్తారో చూడండి. ఇక్కడ కొన్ని బెల్లలు ట్రాలీలు అండి. చూడండి కొన్ని బెల్లలు ట్రాలీ, ఇది ట్రాలీ అండి. ట్రాలీకి బెల్లకి రిలేషన్ ఇక్కడ ఉందండి, లేదండి. కానీ ఇక్కడ రిలేషన్ ఉంది చూడండి, ఇక్కడ రిలేషన్ ఉంది, ఇక్కడ లేదండి. ఓకేనండి. నెక్స్ట్ ఏ బెల్లు ట్రాలీ కాదనండి. ఏ బెల్లు ట్రాలీ కాదు. చూడండి ట్రాలీకి బెల్లకి రిలేషన్ లేదండి ఇక్కడ, ఇక్కడ ట్రాలీకి బెల్లకి రిలేషన్ ఉందండి. దీని పరంగా చూస్తే 2 కరెక్టే, దీని పరంగా చూస్తే 2 తప్పే. ఓకేనండి. దీని పరంగా చూస్తే చూడండి, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. చూడండి ఇది కరెక్ట్ అయితే ఇది తప్పు అయిపోతుందండి, ఇది తప్పు అయితే ఇది కరెక్ట్ అవుతుందండి. ఓకేనండి. డయాగ్రామ్ చూడండి ఎలాగొచ్చింది మరి ఇక్కడ. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనుకుంటే ఏమవుతుందండి, ఇది అవుతుందండి. అప్పుడు ఏ బెల్లు ట్రాలీ కాదండి, సరిపోతుంది లేదండి, ఏ బెల్లు ట్రాలీ కాదు. ఇప్పుడు కరెక్ట్ అయిపోతుంది అనమాట, ఇది కరెక్ట్ అయిపోతుందండి. చూడండి ఇక్కడ ఇది తప్పు అనుకున్నాం అనుకోండి, కొన్ని బెల్లలు ట్రాలీలు అండి. కొన్ని బెల్లలు ట్రాలీలు అంటే ఇక్కడ చూడండి, కొన్ని బెల్లలు ట్రాలీలు అండి. ఇది సెట్ అవుతుంది అనమాట. అంటే ఇది తప్పు అనుకున్నాం అనుకోండి, ఇది తప్పు అనుకుంటే డయాగ్రామ్ ఏది కరెక్ట్, ఈ డయాగ్రామ్ కరెక్ట్ అండి. ఈ డయాగ్రామ్ కరెక్ట్ అయితే చూడండి, ఇక్కడ ఏ బెల్లు ట్రాలీ కాదండి. ట్రాలీకి బెల్లకి సంబంధం లేదండి, ఇది రైట్ అవుతుంది. చూడండి చూడండి ఇక్కడ డయాగ్రామ్ తో అదే కన్ఫ్యూజ్ అయిపోతారండి. ఫస్ట్ మనకు తప్పు అనుకుంటే ఏమైందంటే సెకండ్ కరెక్ట్ అయిందండి. ఇప్పుడు ఫస్ట్ నేను రైట్ అనుకుంటున్నాను. అంటే కొన్ని బెల్లలు ట్రాలీ అయింది అనుకోండి, కొన్ని బెల్లలు ట్రాలీ అయింది అనుకోండి, ఇక్కడ బ్లూ కలర్ గా గీసింది కరెక్ట్ అండి. బ్లూ కలర్ గా గీసింది కరెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు చూడండి ఏ బెల్లు ట్రాలీ కాదండి. బెల్లకు ట్రాలీకి రిలేషన్ ఉండకూడదు, ఇక్కడ ఉందండి ఇక్కడ. కాబట్టి ఏమవుతుంది, ఇది తప్పు అయిపోతుంది, ఇది తప్పు అయిపోతుంది. ఏదైనా కండిషన్ వచ్చిందో రాలేదండి, వచ్చిందండి. కానీ ఈ విధంగా ఆలోచించగలటం మీకు వస్తేనే డయాగ్రామ్ ప్రకారం ఏదైనా కండిషన్ చెప్పగలరండి. ఈ విధంగా ఆలోచించడం మీకు రాలేదనుకోండి, ఏదైనా కండిషన్ మీరు చెప్పలేరండి. అక్కడ మీకు వచ్చిన లిటిగేషన్ అనమాట. అదే డయాగ్రామ్ ప్రకారం అయితే మాత్రం మనం 3 పాయింట్లు, డయాగ్రామ్ అంటే ఇది సారీ 50-100 మెథడ్ ప్రకారం చూసుకున్నట్లయితే 3 పాయింట్లు చెప్పాను. ఆ 3 పాయింట్లు ఓకే అయింది అనుకోండి, ఏమవుతుందంటే ఏదైనా కండిషన్ ఓకే అండి. 3 పాయింట్లు ఓకే అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, ఏదో ఒకటి ఓకే అవ్వకపోయినా సరే ఐదున్నర కండిషన్ అయిపోతుంది. ఓకేనండి. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను తేడా. అంటే ఇక్కడ 2 డయాగ్రామ్స్ కూడా కరెక్టే. ఓకేనండి. 2 డయాగ్రామ్స్ కూడా కరెక్టే. ఈ డయాగ్రామ్ కరెక్ట్ అయితే ఇది కాదు, ఇది కరెక్ట్ అయితే ఇది కాదు, అదే ఇద్దరారు. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ అండి, అందరూ ఇక్కడ నెంబర్ 3 మనకి 5, 6 ఉంటుంది. అందరూ టీచర్లు డాక్టర్లే, అందరూ డాక్టర్లు ఇంజనీర్లు, అందరు ఇంజనీర్లు విద్యార్థులే. తీర్మానాలు చూసుకున్నట్లయితే కొందరు విద్యార్థులు టీచర్లు, అందరు డాక్టర్లు విద్యార్థులే, కొందరు ఇంజనీర్లు టీచర్లు, అందరు డాక్టర్లు టీచర్లే. ఇక్కడ అందరూ అన్నాడు, అన్ని అందరూ అన్నాడు కాబట్టి ఏమవుతుందంటే 150, 150, 150. కొందరు అన్నాడు కాబట్టి 50-50. అందరు అన్నాడు కాబట్టి డాక్టర్లు అంటే ఏమవుతుందండి 100, ఇది 50 అవుతుందండి. ఇక్కడేమో కొందరు అన్నాడు కాబట్టి ఏమవుతుందంటే 50-50 అవుతుంది. అందరు అన్నాడు కాబట్టి 150 అవుతుంది. ఇప్పుడు చూడండి కలపండి, కొందరు విద్యార్థులు టీచర్లు, విద్యార్థులు టీచర్లు ఇక్కడ ఉన్నాడండి. అంటే 3 కలపాలండి. కలపగలమలేదు చూడండి, డాక్టర్లు ఉందండి, ఇక్కడ 50-100 ఉంది కాబట్టి కలపగలమండి, ఈ 2 కలపగలం. నెక్స్ట్ ఈ 2 కలపగలం. చూడండి ఇంజనీర్ 50-100 ఉంది కాబట్టి ఈ 2 కూడా కలపగలమండి, మొత్తం కలపగలరు. ఇక్కడ టీచర్కి ఎంత ఉందండి, 100 ఉందండి. ఇక్కడ టీచర్కి ఎంత చూడండి, 50 ఉందండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ విద్యార్థికి ఎంత ఉందండి, 50 ఉందండి, కాబట్టి ఇది అవుతుందండి. నెక్స్ట్ డాక్టర్ల విద్యార్థులు చూడండి, డాక్టర్లు విద్యార్థులు, డాక్టర్ విద్యార్థులు అంటే 2 స్టేట్మెంట్ కలిపి సరిపోతుందండి. డాక్టర్కి 100 ఉందండి, ఇక్కడ డాక్టర్కి 100 ఉందండి. విద్యార్థికి 50 ఉందండి, విద్యార్థికి 50 ఉందండి, సరిపోయిందండి. నెక్స్ట్ కొందరు ఇంజనీర్లు డాక్టర్లు టీచర్లు అన్నాడండి. ఇంజనీర్లు 50-50 ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇంజనీర్లు టీచర్లు ఎక్కడ ఉన్నారు చూడండి, టీచర్ ఇంజనీర్ అంటే 2 కలిపి సరిపోతుందండి. టీచర్ ఇక్కడ 100 ఉందండి, ఇక్కడ 50 ఉందండి. వెరీ గుడ్, బాగానే ఉందండి.
నెక్స్ట్ ఒకటి ఇంజనీర్లు చూడండి 50 ఉంది 50 బాగానే ఉందండి, కాబట్టి ఇది కూడా కరెక్ట్ అండి. ఓకే, 3 కరెక్ట్ అయిపోయింది. ఫోర్త్ కన్క్లూజన్ చూడండి, అందరూ డాక్టర్లు టీచర్, డాక్టర్ టీచర్ చూడండి, డాక్టర్ టీచర్ ఈ స్టేట్మెంట్ లో మాత్రం ఉందండి. డాక్టర్ టీచర్ చూసుకున్న డాక్టర్ ఇక్కడ 50 ఉందండి, ఇక్కడ 100 ఉందండి, కాబట్టి ఇది కాదండి. ఎందుకంటే ఇది ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి. అంటే ఏమైందండి 1, 2, 3 కరెక్ట్ అండి. ఎక్కడ చూడండి ఆప్షన్ లో 1, 2 ఉందండి, 1, 3 ఉందండి, 1 లేక 3 ఉందండి, కానీ అది లేదండి మనకు. కాబట్టి ఏమవుతుందంటే ఏది కాదు ఆన్సర్ అవుతుంది. ఏది కాదు ఏంటంటే 1, 2, 3 అనమాట. 1, 2, 3 ఈ 3 కరెక్ట్ అండి. 1, 2, 3 అనేవి కరెక్ట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ ఒక సమ్ ఎంత అవుతుందంటే చూడండి, ఏమి ఇచ్చారంటే ప్రకటనలు చూడండి, అన్ని కప్పులు గ్లాసులను ఇచ్చారండి. కొన్ని గ్లాసులు పాత్రలు, ఏ పాత్ర ప్లేట్ కాదండి. ఏ కప్పు, ఇక్కడ తీర్మానం చూసుకున్నట్లయితే ఏ కప్పు ప్లేట్ కాదు, ఏ గ్లాసు ప్లేట్ కాదు, కొన్ని ప్లేట్లు పాత్రలు, కొన్ని కప్పులు గ్లాసులు కాదు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ 4 కన్క్లూజన్స్. ఏ ఇచ్చడమే ఏది సాధ్యపడదండి. 1 లేదా 2 అంటుండండి, 2 లేదా 3 మాత్రం అంటుండండి, 3 లేదా 4 మాత్రం అంటుండు, పై వాటిలో ఏది కాదు అంటుండండి, పై వాటిలో ఏది కాదు. ఒకసారి చేయడానికి ప్రయత్నించండి, దీని ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. ఇక్కడ దీని ఆన్సర్ అనేది ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి, ఎంతమంది కరెక్ట్ గా చేస్తారని చూస్తాను నేను. ఎంతమంది కరెక్ట్ గా చేస్తారని చూస్తాను, ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనండి. అయితే కొద్దిగా ఇప్పటి వరకు మనం ఒక 5-6 చేసామండి, అంటే మాక్సిమం మోడల్స్ అండ్ అవేని. ఇక్కడ మరి ఇంగ్లీష్ మీడియంలో కొద్దిగా చేద్దాం, 2 క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియంలో చేద్దాము, చేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనండి. చూడండి, ఇంగ్లీష్ మీడియంలో ఒక 2 క్వశ్చన్స్ చేద్దామండి. చూడండి, ఇక్కడ ఇచ్చాడండి, సమ్ టవల్స్ ఆర్ బ్రషెస్ అని ఇచ్చాడండి. సమ్ టవల్స్ ఆర్ బ్రషెస్, నో బ్రషెస్ ఈజ్ ఏ సోప్, ఆల్ సోప్స్ ఆర్ ర్యాట్స్. ఇక్కడ తీర్మానాలు చూసి అంటే అక్కడ కన్క్లూజన్ చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చారండి, సమ్ ర్యాట్స్ ఆర్ బ్రషెస్, నో ర్యాట్ ఈజ్ బ్రష్, సమ్ టవల్స్ ఆర్ సోప్స్ అని ఇచ్చారండి. సమ్ టవల్స్ ఆర్ సోప్స్. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే చాలా సింపుల్ గా ఉంటుంది అన్నమాట ఇంగ్లీష్ లో చూసుకున్నట్లయితే. మరి దీని ఆన్సర్ ఏమవుతుందో చూద్దామండి ఒకసారి. ఇక్కడ సమ్ టవల్స్ ఆర్ బ్రషెస్ అని, సమ్ అనగానే మనకి ఏమొస్తుందండి, అంటే మీకు గుర్తు రావాలి 50-50 అండి. సమ్ 50-50. నో అనగానే మనకి ఏమొస్తుంది, 100-100 వస్తుందండి. ఆల్ అనగానే 150 అనమాట, 150. సమ్ అనగానే 50-50, నో అనగానే 100-100, సమ్ అనగానే 50-50 అండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కండిషన్ చూసుకున్నట్టు, ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్టు, కన్క్లూజన్ చూసుకున్నట్లయితే ర్యాటు బ్రష్ ఉందండి. ర్యాటు బ్రష్ అంటే ఇదండి, ఈ 2 కలపాలండి. ఈ 2 కలపాలంటే సోప్ అనేది కామన్ టర్మ్ అండి, రెండింటికి 100 ఉంది కూడా కలపగలమండి. ఇప్పుడు చూడండి, నో బ్రష్ అన్నాడండి, నో బ్రష్ అన్నాడు. ఇక్కడ చూడండి, నో అనేది ఏంటంటే నెగిటివ్ స్టేట్మెంట్ అండి, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అండి. నెగిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్ కలిపినట్లయితే ఖచ్చితంగా మనకి ఏ స్టేట్మెంట్ వస్తుందండి, నెగిటివ్ స్టేట్మెంట్ వస్తుందండి, పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చే అవకాశం లేదండి, కాబట్టి తప్పండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నో ర్యాట్ ఈజ్ బ్రష్ అని ఇచ్చాడండి. నో ర్యాట్ బ్రష్, ర్యాట్ కి బ్రష్ కంటే మళ్ళీ ఈ 2 కలపాలి. నెగిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్ కలిపామనుకోండి, కలిపితే ఏమొస్తుంది, మనకి నెగిటివ్ స్టేట్మెంట్ వస్తుంది. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ ఇక్కడ రావచ్చండి, కాబట్టి సరిపోతుందో చూడండి. ర్యాట్, ర్యాట్ అనగా 50 ఉందండి, ఇక్కడ 100 ఉందండి, కాబట్టి తప్పు అయిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ 50 ఉంటే 100 ఉండకూడదు, 100 ఉంటే 50 ఉండొచ్చు. బ్రష్ 100 సరిపోయిందండి, కానీ ఇక్కడ ర్యాట్ సరిపోలేదండి, కాబట్టి ఇది తప్పండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమ్ టవల్స్ ఆర్ సోప్స్ అన్నాడు. టవల్ సోప్ చూడండి, టవల్ సోప్ అంటే ఈ 2 అండి, ఈ 2 కలపాలి. ఈ 2 కలపాలంటే బ్రష్ రెండింటికి కూడా ఏముందండి, 50-100 ఉంది కానీ కలపగలమండి. ఇక్కడ టవల్ ఏముందండి, 50 ఉందండి. ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అండి, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ కలిపామనుకోండి, ఖచ్చితంగా ఏం రావాలండి, నెగిటివ్ రావాలి, పాజిటివ్ స్టేట్మెంట్ రాదండి. అంటే ఇక్కడ 3 తప్పే, 3 తప్పే అని ఇక్కడ ఆప్షన్ ఏం చూడండి, నన్ ఆఫ్ ఫాలోస్ అని, అంటే ఇది పక్కన పెట్టండి ముందు, either 1 or 2 అని ఇచ్చాడండి, అంటే ఇది అవ్వచ్చేమో చూడండి, ఇది ఇక్కడ ఇక్కడ ఉందని పెద్ద ప్రెడికేషన్ అనమాట. నెక్స్ట్ ఓన్లీ 2 అండి, 2 తప్పు అని అన్నాడు కదా, తప్పండి. 1 and 3 అన్నాడు, ఇది తప్పండి. నన్ ఆఫ్ దీస్ అన్నాడండి, నన్ ఆఫ్ ఫాలో అన్నాడు, నన్ ఆఫ్ దీస్ అన్నాడు, ఏది ఫాలో అవ్వదు అన్నాడు. ఏది ఫాలో అవుతుందండి, 3 ఫాలో అవ్వలేదు, కాబట్టి చాలా మంది ఇదే పెట్టేస్తారండి, ఫస్ట్ 1 కరెక్ట్ అంటారండి. కానీ ఇక్కడ ఉందండి, either 1 or 2 అని ఇచ్చాడండి, అంటే ఇది ఫాలో అవుతుందో చెక్ చేయాలండి. ఫాలో అవుతుంది చెక్ చేయాలంటే ఒక రూల్ ఫాలో అయినట్టే చూడండి, 2 కాదు, ఒక రూల్ ఫాలో అయ్యిందండి. ఇంకో రూల్ ఏంటండి, ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్, ఈ రూల్ కూడా ఫాలో అయ్యిందండి. ఇక్కడ ర్యాట్ ఉంది, ఇక్కడ ర్యాట్ ఉంది, ఇక్కడ బ్రష్ ఉంది, ఇక్కడ బ్రష్ ఉందండి, అంటే ఈ 3 రూల్ కూడా ఫాలో అయ్యండి. 3 రూల్ ఫాలో అయ్యిందంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందండి, either 1 or 2 అవుతుందండి. either 1 or 2 అంటే ఫస్ట్ 1 రాంగ్ అని అర్థం అనమాట, అంటే బి ఈస్ కరెక్ట్ అండి. ఓకేనండి. ఒక్కసారి దీనికి డయాగ్రామ్ వేసి చూడండి, డయాగ్రామ్ వేస్తే కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా, డయాగ్రామ్ వేస్తే మాత్రం ఖచ్చితంగా నన్ ఆఫ్ ఫాలో అండి, ఇది పెట్టేస్తారండి మీరు. ఓకేనా, డయాగ్రామ్ ఎందుకంటే మీరు 2 వేయరు, ఒక డయాగ్రామ్ వేస్తారు, కాబట్టి మీకు తప్పు వచ్చేస్తుందండి. ఓకేనండి.
కాబట్టి ఇటువంటి డెడికేషన్ ఫాలో అవ్వకూడదని ఖచ్చితంగా మీకు 150 మెథడ్ అనేది కావాలి. 150 మెథడ్ గుర్తుంటేనే మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనండి. ఇంకొక సమ్ చేద్దాం చూడండి. ఇంకో సమ్ ఏమి ఇచ్చాడంటే ఆల్ డోర్స్ ఆర్ బస్సెస్ అని ఇచ్చాడండి. ఆల్ బస్సెస్ ఆర్ ఏమి ఇచ్చాడంటే లీవ్స్ అని ఇచ్చాడండి. నో లీఫ్ ఈజ్ ఏ ఫ్లవర్ అని ఇచ్చాడు. నో లీఫ్ ఈజ్ ఏ ఫ్లవర్. కన్క్లూజన్ చూసుకున్నట్లయితే నో ఫ్లవర్స్ ఈజ్ ఏ డోర్, నో ఫ్లవర్ ఈజ్ ఏ బస్, సమ్ లీవ్స్ ఆర్ డోర్స్, సమ్ లీవ్స్ ఆర్ బస్సెస్ అని ఇచ్చాడండి. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ 3 ఇచ్చాడు. ఆ మూడింటికి కూడా ముందు నెంబర్స్ వేసండి. ఆల్ అనగానే మీకు వెంటనే గుర్తు రావాల్సి 150. ఆల్ అనగానే 150. నెక్స్ట్ నో అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే 100 అండి. నో అనగానే 100. నో అనగానే 100. సమ్ అంటే 50. లీవ్స్ దగ్గర పెట్టుకోండి. 50. ఇక్కడ కూడా 50 అండి. ఓకే, రాసామండి. ఇప్పుడు చూడండి ఫ్లవరు డోర్ అండి. ఫ్లవరు డోర్ అంటే ఎక్కడ చూడండి ఫ్లవరు డోర్, ఈ ఫ్లవరు ఇంకా డోర్ ఇదండి. ఈ 3 కలపాలండి. కలపాలంటే బస్సు కామన్ ఉందండి, 2 కలపాలండి. ఎందుకంటే ఇక్కడ 50 ఉంది, 100 ఉందండి. ఇక్కడ లీవ్స్ సరిపోయిందండి. అంటే లీవ్స్ అండి. ఇక్కడ బహువచనం ఉంది అంతే. ఇక్కడ 50, 100 కాబట్టి ఈ 2 కూడా కలపగలమండి. అంటే ఈ 3 స్టేట్మెంట్లు కలపగలం కాబట్టి డైరెక్ట్ గా డోర్ వాల్యూ చూడండి. ఇక్కడ ఆ డోర్ వాల్యూ 100 ఉందండి, ఇక్కడ కూడా 100 ఉందండి. అంటే అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్ వాల్యూ 100 ఉంది, ఇక్కడ కూడా 100 ఉందండి. ఇక్కడ అయ్యే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ వన్ కరెక్ట్ అండి. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ తర్వాత నో ఫ్లవర్ ఈజ్ ఏ బస్ అన్నాడండి. నో ఫ్లవర్ బస్ ఎక్కడ చూడండి. ఫ్లవర్ బస్ అంటే ఈ 2 కలపాలండి. ఈ 2 కలపాలి. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉందండి. కాబట్టి ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ సమ్ లీవ్స్ ఆర్ డోర్స్ అండి. లీవ్స్ డోర్స్ చూడండి. లీవ్ డోర్ అంటే ఈ 2 కలపాలండి. అంటే లీవ్ కి ఎంత ఉంది చూడండి. 50 ఉందండి, ఇక్కడ 50 సరిపోయిందండి. డోర్ కి ఎంత ఉంది 100 ఉందండి, అది సరిపోయిందండి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ లీవ్స్ బస్సెస్ అండి. లీవ్స్ బస్ ఎక్కడ చూడండి. లీవ్స్ బస్ అంటే ఒకే స్టేట్మెంట్ అండి. ఈ స్టేట్మెంట్ లో ఉంది. ఇక్కడ లీవ్ కి ఎంత ఉందండి, 50 ఉందండి. బస్ కి 100 ఉంది, ఇక్కడ 50 అండి, సరిపోయిందండి. అంటే ఇన్ని 4 కరెక్ట్ అండి. ఇక్కడ నో ఫాలోస్ అని తప్పు అయిపోతుందండి. 1, 2 అన్ని కరెక్ట్. ఇక్కడ ఇది కూడా కరెక్టే. ఇది కూడా ఓకే. ఆల్ ఫాలోస్ అని ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఆల్ ఫాలోస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, ఆల్ ఫాలోస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా పెట్టొచ్చండి. అర్థమైంది అనుకుంటాను. మీరు నార్మల్ గా చేస్తే మాత్రం ఇబ్బంది పడతారండి. కాబట్టి మనం ఏం చేసామంటే ఈ విధంగా చేస్తామండి. ఇది డయాగ్రామ్ వేసారు అనుకోండి. డయాగ్రామ్ వేస్తే ఇక్కడ ఈ నో లీఫ్ ఏ ఫ్లవర్ అని ఉంచోండి. ఈ నో లీఫ్ అండ్ ఫ్లవర్ అనేది దీన్ని మనం మోడిఫికేషన్ చేసుకుంటే మనకు డయాగ్రామ్స్ అని మారిపోతూ ఉంటాయండి. మోడిఫికేషన్ చేయకపోతే డయాగ్రామ్స్ ఓకేనండి. అలాంటి ఇబ్బంది పడకూడదు అంటే మాత్రం 150 అని బెటర్ ఆప్షన్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ ఇక్కడ ఇంగ్లీష్ లో థర్డ్ క్వశ్చన్ ఇచ్చారండి. ఇంగ్లీష్ లో 38 ఉంది కానీ థర్డ్ క్వశ్చన్ అనమాట ఇది. ఇది కూడా మీరు ఒకసారి చదవండి. చదివి దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఏముందండి, సమ్ ఫ్లవర్స్ ఆర్ రాడ్స్ అని ఇచ్చాడు. సమ్ రాడ్స్ ఆర్ డోర్స్, సమ్ డోర్స్ ఆర్ హౌసెస్ అని ఇచ్చాడండి. సమ్ హౌసెస్ ఆర్ ఫ్లవర్స్, సమ్ డోర్స్ ఆర్ ఫ్లవర్స్, సమ్ ఫ్లవర్స్ ఆర్ డోర్స్, నో హౌస్ ఈజ్ ఫ్లవర్స్ అని ఇచ్చాడు. నో హౌస్ ఈజ్ ఫ్లవర్స్ అని ఇచ్చాడు. అయితే ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పు అని మీరు డిసైడ్ చేసి చెప్పగలగాలి. ఇది చెప్పగలిగినట్లయితే మీకు పూర్తిగా అర్థమైనట్లే. అయితే ఇక్కడ మనము తెలుగులో ఒక డౌట్ ఇచ్చాము, అంటే తెలుగులో ఒక హోంవర్క్ లాగా ఇచ్చాము, ఇంగ్లీష్ లో హోంవర్క్ ఇచ్చామండి. కాబట్టి మీరు ఆన్సర్స్ కూడా ఎలా పెట్టాలంటే తెలుగు ఆన్సర్ ఆన్సర్ పెట్టండి. ఆన్సర్ ఏదైతే అది ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ ఇంగ్లీష్ నైఫన్ పెట్టి దాని ఆన్సర్ పెట్టండి. అది ఎంతమంది కరెక్ట్ చేస్తారో చూద్దాం. ఓకేనండి, దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియోలో దీనికి ఏమైనా ఇంకా ఎక్స్ట్రాగా చేయాలా వద్దనేది మీరు చేసే ఆన్సర్ బట్టి ఉంటుందండి. మీరు చేసే ఆన్సర్స్ అనేవి బాగున్నాయి అనుకోండి, నెక్స్ట్ వీడియో అనేది మనం చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్స్ అనేవి రాంగ్ అయ్యింది అనుకోండి, మీరు ఎక్కడ తప్పు చేస్తారో దాన్ని చూసుకొని మరొక 4-5 క్వశ్చన్స్ అనేవి మీరు మనము మళ్ళీ చేద్దామండి, వీడియో రూపంలో చేద్దాం. ఓకేనండి, ఈ విధంగా మనము ప్రతి క్వశ్చన్ కూడా 50, 100 మెథడ్ లో చేయగలిగినట్లుగా మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైందో లేదనేది మీకు దీన్ని బట్టి మీకు నాకు ఈ ఆన్సర్స్ బట్టి మాకు అర్థమైపోతుంది. పర్టికులర్ గా ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.